ఒరే నీకు విషయం చెప్పనా, ఈ పెళ్ళాలందరికేనో వాళ్ళ నాన్న ఏం కొనిచ్చినా అపురూపంగా చూసుకోవడం అలవాటు కదా. మరి మొగుడిని కూడా వాళ్ళ నాన్న కదా కొనిచ్చాడు, ఆడిని అపురూపంగా చూసుకోవాలా? చూసుకోరు. ఆడితో ఇంటి పని, వంట పని, నానా పెంట పని అంతా చేయించి షోరూమ్ లో రైమాన్ సూట్ లా ఉండాల్సిన వాడిని వంటింట్లో మసిగుడ్డలా తయారు చేస్తా. బ్రతుకంత బాధగా కలలోని గాధగా ఏమే బాదం పాలు కలుపుతున్నా. అక్క, నా కళ్ళతో నువ్వు ఇలా కష్టపడ్డం చూస్తానని కల్లో కూడా అనుకోలేదే. మీ బావకి కోవిడ్ అటాక్ అయిద్దని, ఆ అటాక్ నాకు తగిలిద్దని నేను మాత్రం అనుకున్నానా? బావ 1 వీక్ రూమ్ లో ఉండేసరికి నువ్వు ఇళ్ళ 10 ఇళ్లలో పాచి పని చేసే పని మనిషిలాగా అయిపోయావు. ఇంకో 1 వీక్ ఉన్నాడంటే 5 ఇళ్లలో పాచి పని చేసే పని మనుషులు అయిపోతారండి. నువ్వు ఉండరా. ఇప్పుడు మన ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయిందనుకో, ఏం చేస్తాం? రిపేర్ చేయించి వాడుకుంటాం. మిక్సీ పోతే అది అంతే, రిపేర్ చేయించుకొని వాడుకుంటాం. ఇది అంతే. మీ బావని రిపేర్ చేయగానే వాడకం స్టార్ట్ చేస్తా. ఉసే బాదం పాలు. ఒరే అంజీ, ఈ ఇంజిన్ ఆయిల్ మీ అయ్యగారికి పోయిరా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి. పాపం అయ్యగారు ఎప్పుడు రెడ్ బుల్ తాగినా బ్లాక్ బుల్లా ఎనర్జెటిక్గా ఉండేవారు. ఇప్పుడు ఇలా అయిపోయారు. అమ్మో వద్దు, డిస్టర్బెన్స్ అవుతారు. వినిపించే సాంగ్కి అయ్యగారేసే స్టెప్స్కి అసలు సింకే లేదే. ఏదో తేడా కొడుతుంది. అర్జెంటుగా అమ్మాయి గారు చెప్పాలా. చెప్పరాబా. రేయ్, కరోనా వంక పెట్టుకుని అటు పెళ్లి రోజుకి ఇటు ఆఫీస్కి రెండింటికి ఒకేసారి పంగనామాలు పెట్టేశావు. కనీసం వర్క్ ఫ్రం హోమ్ అన్న చేయొచ్చు కదరా. నీ పని కూడా చేయలేక చస్తున్నా. రేయ్, పెళ్లి కాకముందు ఆకాశంలో రాకెట్లా ఉండేవాడిని, పెళ్లి అయ్యాక బాత్రూమ్ లో బకెట్లా అయిపోయా. ఒరే నీకు విషయం చెప్పనా, ఈ పెళ్ళాలందరికేనో వాళ్ళ నాన్న ఏం కొనిచ్చినా అపురూపంగా చూసుకోవడం అలవాటు కదా. మరి మొగుడిని కూడా వాళ్ళ నాన్న కదా కొనిచ్చాడు, ఆడిని అపురూపంగా చూసుకోవాలా? చూసుకోరు. ఆడితో ఇంటి పని, వంట పని, నానా పెంట పని అంతా చేయించి షోరూమ్ లో రైమాన్ సూట్ లా ఉండాల్సిన వాడిని వంటింట్లో మసిగుడ్డలా తయారు చేస్తా. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఏమన్నావు? దొరక్క మా ఆవిడతో పని చేయించే అవకాశం దొరికింది. దాని మెళ్ళలో 3 ముళ్ళేసిన పాపానికి నాతో 3 చెరువులు నీళ్లు తాగించింది అది. ఈ క్వారంటైన్ 14 days లో 7 days అయ్యేసరికి దానికి 7 hills చూపించా. మిగతా 7 days కంప్లీట్ అయ్యేసరికి మనకు సరెండర్ అయిపోవాలంతే. ఒరే నీకు విషయం చెప్పరా, ప్రతి భర్త తన భార్యకి గుండెల్లో చోటిచ్చే బదులు ఊపిరితిత్తులో చోటిస్తే బెటర్. ఎందుకంటే కరోనా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు, అంత పెద్ద ఫైటర్లు రా బాబాయ్. అక్క, రివెంజ్ ఎలా ఉంటదే? నాకు 7 hills చూపించాడంటగా, నేను 7 hells చూపిస్తా. అది కాక ఈ పెళ్ళాలందరినీ కంట్రోల్లో పెట్టాలంటే ముఖ్యంగా పాటించాల్సింది ఏంటో తెలుసా? ఏమండి? యా ఊరాదే. ఉసే ఏంటి డైరెక్ట్ గా లోపలికి వచ్చేసావు? కరోనా గారి అటాక్ అయిందంటే డైరెక్ట్ గా వెళ్ళేసరికి కైలాసం అయినా కాపురం అయినా కట్టుకున్న భర్తతోనే కదండి. అందుకే ఒంటరిగా ఉన్న మీకు అండగా ఉండి అపురూపంగా చూసుకుందామని డిసైడ్ అయిపోయా. ఎంతైనా మీరు మా నాన్న కొనిచ్చిన భర్త కదండి. ఏంటి? అదే, ఎంతైనా మీరు నాకు తాళి కట్టిన భర్త కదా అంటున్నా. ఏంటి ఏదో తేడా ఉంది? అందుకే మీకు పట్టిన కరోనాని కిల్ చేయాలని కంకణం కట్టుకున్నా. కంకణం కట్టుకున్నావా? ఓసే సౌజీ, త్వరగా తీసుకురా. ఏం తట్టదే? తొందరగా రావే. ఏంటే పొగలొస్తున్నాయి? వేడి నీళ్ళండి. అది తెలుస్తుంది, ఎందుకని? నా మెళ్ళో వేసిన 3 ముళ్ళకి కృతజ్ఞతగా ఈ వేడి నీళ్లతో ఆవిరి పట్టి కరోనాని కిల్ చేస్తా. అయ్యి బాబోయ్, అంత వేడి నీళ్ళతో ఆవిరి పడితే కిల్ అయ్యేది కరోనా కాదే. నేను మీ బావ అలాగే అంటాడు, నువ్వు రావే.
మూసే, ఇందులో ఏం కలిపేవే? ఊపిరితిత్తులు ఉడికిపోతున్నాయి. ఏం కలుపుతా? పసుపు కలుపుతా. అయినా మీరు నాకు మీ గుండెల్లో చోటిచ్చి తప్పు చేశారండి. అదే మీ ఊపిరితిత్తుల్లో చోటిచ్చుంటే ఆ కరోనా తుప్పు వదిలిచ్చేదాన్ని. తుప్పు ఊపిరితిత్తులే కన్ఫర్మ్. దీనికంతా తెలిసిపోయింది. కానీ ఎలా? అలా మిమ్మల్ని ఫోన్ 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 అమ్మ, అయ్య బాబోయ్, ఫోన్ వచ్చింది. చెప్పమ్మా. ఒసే కుమారి, మన సౌజిని చూసుకోవడానికి పెళ్లి కొడుకు సాయంత్రం 5 గంటలకే వచ్చేస్తున్నాడంట. సరే అమ్మా. అబ్బాయికి తిండి మీద ఆశతో పాటు తినడానికి మొహమాటం కూడా ఉందంట. దగ్గరుండి కావలసినవన్నీ శుభ్రంగా పెట్టండి. నువ్వేం కంగారు పడకమ్మా. ఏం కావాలన్నా మా ఆయన వండుతారులే. నేనా? ఏ ఇంకోసారి ఆవిరి పట్టాలా? అమ్మ వద్దు. ఏమేమి వండాలి? అది నేను చెప్తా గాని నువ్వు పెట్టేయమ్మా, నేను చూసుకుంటా అంతా. దీని బొంద చూసుకుంటుంది. అయినా దీనికి పెళ్లి చూపులే నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాళ్ళు? కనీసం ఒక్కనన్నా దీని బారి నుండి కాపాడేవాడిని కదా. అందుకే చెప్పలేదు. అబ్బాయి ఫుడ్డీ అంట. ఫస్ట్ మనం అక్కడే పడగొట్టేయాలి. విన్నారుగా? కావాల్సినవన్నీ త్వరగా రెడీ చేయండి. నువ్వు రెడీ అవ్వవా? అవుతా. పాదా. ఫేస్బుక్ అకౌంట్ లేని మగాడన్నా ఉంటాడేమో కానీ పెళ్ళం పోరు లేని మొగుడు మాత్రం ఉండడు. ఆ పోరు నుండి కనీసం ఒక్కనన్నా మనం కాపాడాలి. చెప్తా. చెప్పినవన్నీ బాగా గుర్తున్నాయా? గుర్తున్నాయి. పెళ్లి తర్వాత మొగుడిని కొంగుని కట్టేసుకోవాలి. మరి చుడిదార్ వేసుకుంటే? చున్నీ కట్టుకో. ఇప్పుడు అదా ముఖ్యం. పెళ్లి చూపుల్లో చూపించాల్సింది వినయం. అబ్బాయి ఏం అడిగినా ఏం చెప్పాలి? మా నాన్నగారిని అడగమని చెప్పాలి. అబ్బాయి ఒంటరిగా మాట్లాడాలంటే ఏం చెప్పాలి? ఇప్పటిదాకా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదని చెప్పాలి. పర్ఫెక్ట్. దెబ్బకి దేవుడు దిగొచ్చిన వాడిని ఎవ్వడూ కాపాడలేదు. ఎస్. సేమ్ టు సేమ్ నా పెళ్లి చూపుల్లోనూ ఇదే జరిగింది. వాడిని ఎలాగన్నా సరే కాపాడాలి. అమ్మాయి గారు, అబ్బాయి గారు వచ్చేసారండి. అమ్మో చేయడంట. ఎంతగా పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? ఏంటి ఎలాగైనా కాపాడాలి. అమ్మా, అది పొట్ట పంజ గుట్ట. ఇంకొంచెం గట్టి గుద్దింటే నిజంగానే పంచగుట్టలు పడేవారు. మరి ఆ, ఎవరండి మీరు? పొట్టా సుబ్బారావు, మ్యారేజ్ సన్. మ్యారేజ్ అన్నా అంటే పెళ్లి కొడుకా? ఎస్. ఎస్సా? వీళ్ళ ఉండే కొద్ది మైదానాల్లో తయారవుతున్నారు. ఇలా రండి ఒకసారి. మీ ఫ్యామిలీకి ఏమన్నా మెదడు వ్యాధి వచ్చిందా? ఆడు పెళ్లి కొడుకు ఏంటి? ఆయన ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆయన వెనకాల ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు తెలుసా? ఆ కేసు చూసావా? ఆయన వేసుకొచ్చిన బెంచ్ చూసావా? మరి ఆ పొట్ట అది పొట్ట కాదు, కరెన్సీ గుట్ట. అంటే డబ్బులు ఒకటే చూస్తారా? ఇంకేం చూడరా? ఆ అన్ని చూసే మిమ్మల్ని చేసుకున్నా. నాకేం మిగిలింది? నువ్వు రావే. ఇలా క్లారిటీకి COVID-19 రాను. అమ్మ జీవితం. మీ పేరు? నాన్నగారిని అడగండి. అమ్మాయికి చాలా వినయం అనుకుంటా. అది వినయం కాదురా, విషయం. మీరు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారు? తెల్లవారుజామున 4 గంటలకి. అబ్బా, అంత తొందరగా నిద్రలేచి ఏం చేస్తారు? ఫోన్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పడుకుంటా. సేమ్ మనలాగే అనమాట. అమ్మాయితో మనం చాలా మాట్లాడాలి. అమ్మాయితో నేను పర్సనల్గా. నేను అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలి. అదేంటి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కదా, పర్సనల్గా మాట్లాడుకోవాలి. మీరు నాతో ఏం మాట్లాడతారు సిరాగ్గా? పెళ్ళయ్యాక కలిసి కిచెన్ షేర్ చేసుకోవాల్సిన వాళ్ళం కదా, కిరాణా లిస్ట్ గురించి మాట్లాడాలరా. అక్క, నువ్వేం కంగారు పడకు. రా చెప్తా. ముందా తింటాపే. గ్యారేజ్కి వెళ్ళాల్సిన వయసులో నీతో ఈ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? ఎందుకు? నీ ఆస్తి కొట్టేయడానికి. అవునా? నీ కట్టంలోకి వేద్దామని నీకున్న పొట్టను కూడా పక్కన పెట్టేశారు. నిజమా? ఆ, మీరు నాతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి తెలుసా? ఏంటి? రేపు పెళ్ళైక నేను కూడా మీకులా మారిపోతున్నాను. అవును, ఈ విషయం నీకు ఎలా తెలుసు? మీరు ఎలాంటి అబద్ధాలు చెప్తారని వాళ్ళు నాకు ముందే చెప్పారు. మీరు ఏం చేసినా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను. బాయ్. సముద్రంలో దూకి సావడానికి మెల్లో బండరాయి కట్టుకొచ్చునండి, మనం ఏం కాపాడతాం? అమ్మాయి నాకు ఓకే,
మీ ఊళ్ళతో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. బంగారం. ఒక్క నిమిషం. హలో. హలో అమ్మా, అబ్బాయి ఓకే చెప్పేశాడే. అమ్మయ్యా, 60 కోట్ల ఆస్తి మన అకౌంట్లో కలిసిపోయినట్టే. ఇంతకీ మన చెప్పు చేతుల్లో ఉంటాడంటావా? ఎందుకుండడే, బావ కూడా పెళ్ళైన కొత్తలో డూమ్ డామ్ అనేవాడు, అక్క దెబ్బకి తుస్సయ్యాడు. వీడెంత 6 నెలల్లో ఆస్తంత లాగేసుకుని బండగా ఉన్నవాడిని మన బర్రెల కొట్టంలో పడేసి బక్కగా చేసేను. నా చెల్లె. సర్లే, మిగతావి పెద్దవాళ్ళు మీరు మీరు మాట్లాడుకోండి. నేను మరిది గారికి కాఫీ ఇవ్వాలి. పద, పద. ఏడీనా? బెంచ్ కార్లో బ్యాక్ టు బెంగళూరు చెక్కేశాడు. ఎందుకు? ఒక్క నిమిషం. ఎందుకో. ఓ, ఇంతకీ మన చెప్పు చేతుల్లో ఉంటాడంటావా? ఎందుకుండడే, బావ కూడా పెళ్ళైన కొత్తలో డూమ్ డామ్ అనేవాడు, అక్క దెబ్బకి తుస్సయ్యాడు. వీడెంత 6 నెలల్లో ఆస్తంత లాగేసుకుని బండగా ఉన్నవాడిని మన బర్రెల కొట్టంలో పడేసి బక్కగా చేసేను. ఇంతలోనే పైరసీయా? ఆడియోతో చెప్తే పాప గురించి బాబుకి బుర్రకెక్కలే, అందుకే వీడియోలో చూపించా. వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కేశాడు కారు. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి తెలుసా? ఏంటి? పెళ్ళైతే నేను కూడా మీకులాగా అయిపోతాను. కరెక్టే. ఈ విషయం నీకు ఎలా తెలుసు? మీ ఫ్రెండ్ అబద్ధాలు చెప్పి పెళ్లి చెడగొడుతున్న వాళ్ళు నాకు ముందే చెప్పారు. మీరెన్ని చెప్పినా పెళ్లి చూపుల్లో చూపించాల్సింది అబ్బాయి ఏమడిగి నేను చెప్పాలి, నాన్నగారిని అడిగిన చెప్పాలి. అబ్బాయి ఒంటరిగా మాట్లాడాలంటే ఇప్పటిదాకా వంటతో ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాలి. పర్ఫెక్ట్. దెబ్బకి దేవుడికి వచ్చిన వాడికి